ఛానల్‌కి స్వాగతం. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, బియ్యం నానబెట్టి రుబ్బకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు దోస చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండి అంటే కొంచెం మినపప్పు వేయించి గిర్ని పట్టించిందనమాట ఆ పిండి. ఒక గ్లాసెడు తీసుకున్నాను. అందులోకి ఒక టీ స్పూన్ వరకి కారము, అలాగే తగినంతగా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా దోస పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం కలుపుకోవాలి. అంటే కొంచెం పలసగా కలుపుకున్నా కానీ ఇది బాగానే వస్తుంది. ఇగో నేనైతే దోస బ్యాటర్ లాగానే సేమ్ అలాగే కలిపించాను. ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీనిలోకి కాంబినేషన్‌గా అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇక్కడ బాండీ పెట్టేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను, అలాగే నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకి 2 కలిపి వేసుకుందాం. దీనికోసం అయితే నేను ఎండుమిర్చి, కారం అనేది తీసుకోలేదు. పండు మిర్చి అనేవి ఒక 3 తీసుకున్నాను. అలాగే అల్లం ఒక ఇంచు తీసుకొని సన్నగా ముక్కలు కోసి ఇందులో వేశాను. మీడియం సైజుది ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తగినంతగా చింతపండు వేసుకోవాలి. పసుపు వేసి ఇవి కొంచెం ఒక 40% కుక్ అయ్యేటట్టు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇంక ఇందులోకైతే బెల్లం ఒక 5 గ్రాములు తీసుకున్నాను. బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసాక మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంక దింపేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవటమే. ఇష్టం ఉన్నవాళ్ళు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకోవచ్చు. ఇంకా తాలింపు వేయకున్నా కానీ ఇంక ఇక్కడ నువ్వుల్లో ఎక్కువగానే ఆయిల్ అనేది ఉంటుంది కదా. నేనైతే మామూలుగా ఏం తాలింపు వేయలేదు. మామూలుగా మిక్సీ పెట్టేశాను. బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దీనికి ఉల్లిగడ్డ రాసుకోవాలా. రాసిన తర్వాత ఇలా చిన్న గ్లాస్తో తీసుకొని దోశ అనేది పోసుకోవాలి. గంటెతో పోస్తే కనుక సరిపోదు. మళ్ళీ మళ్ళీ అందులో పెట్టి పోయాలి, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకేసారి ఇలా చిన్న గ్లాస్తో తీసుకొని పిండి వేస్తే కనుక బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా సైడ్లకి మధ్యలో రంధ్రాలు ఉన్న దగ్గర వదిలేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని కాల్చుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత ఇంకా మళ్ళేసుకోవటమే ఇది. ఎందుకంటే ఒకే సైడ్ కాలొద్దు, 2 సైడ్లు కాలాలి ఈ పిండి అయితే. ఎందుకంటే మామూలుగా బియ్యం రుబ్బి చేసేదేమో ఒక సైడ్ కాలిస్తేనే టేస్ట్ అని తీసేసుకుంటాం కదా. ఇది బియ్యం పిండి కాబట్టి పొడి పిండి 2 వైపులా కాల్చుకుంటేనే దోశ అనేది టేస్టీగా ఉంటుంది. అంతే, దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకొని ఇంకా పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. చల్లారితే మళ్ళీ అసలు తినాలని అనిపించదు. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.